ఒక పెళ్లికి వస్తే ఎంతమంది గ్యాదర్ అవుతారో దానికి 10 పెళ్ళిళ్ళు ఎంత ఎక్కువ అయితే అంతమంది గ్యాదరింగ్ ఉంటుంది ఈ టైమ్ స్క్వేర్ ఎవ్రీ టైం. ఇప్పుడు న్యూ ఇయర్ టైం కి దిస్ ఇస్ అ మెయిన్ హబ్, మెయిన్ స్పాట్. ఇక్కడ చూస్తే కనుక మోర్ దాన్ 100,000s ఆఫ్ పీపుల్ వస్తూ ఉంటారు. వెనక చూస్తే కనుక కాప్స్ ఎవ్రీ సింగిల్ టైం అప్రమత్తంగా అక్కడ ఉండి వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ అది చూసుకునే కనుక పారమౌంట్ బిల్డింగ్, ఇది ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ హాలీవుడ్ లో. సో ఈ లొకేషన్ ఇంత ఫేమస్ అండ్ ఇంత ఐకానిక్. అండ్ లెఫ్ట్ సైడ్ పైన చూసుకుంటే కనుక న్యూయార్క్ సిటీ టైమ్ స్క్వేర్ టైమ్ లో అక్కడ అయ్యేది బాల్ డ్రాప్. ఇక్కడ ప్రతి ఒక్కరు న్యూ ఇయర్ కి వచ్చేదే బాల్ డ్రాప్ కోసము. అక్కడ పైన నంబర్ చూసుకుంటే 202, ఎందుకంటే 2026 రాబోతుంది. దట్ ఇన్స్టాల్ యెట్. ఇప్పుడైతే మనం క్రిస్మస్ టైంలో ఉన్నాం కాబట్టి అక్కడ బాల్ పడ్డం లాస్ట్ 60 seconds ఆఫ్ న్యూ ఇయర్ ఫ్రమ్ ఎగ్జాక్ట్ 11:59 నుండి 12 వరకు. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కార్లోస్ బేకరీ, ఇది హోబోకెన్ లో స్టార్ట్ అయిన కార్లోస్ బేకరీ విచ్ ఇస్ ఇన్ న్యూ జెర్సీ, ఇప్పుడు ఓవరాల్ యూఎస్ఏలకి ఫేమస్ అది. సో మెయిన్ గా న్యూయార్క్ సిటీ అనగానే మనం టైమ్ స్క్వేర్ లేనిదే న్యూయార్క్ సిటీ లేదు అని చెప్పేంత స్థాయికి వెళ్ళిపోయింది. 1905 నుండి వీళ్ళు ఇక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అని స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు ఎక్స్పోనెన్షియల్ గా గ్రోత్ అవుతూ ముందు కన్నా ఇంకా బాగా ఆ విధంగా గ్రో అవుతూ ప్రతిసారి ఒక న్యూ ఇయర్ ఎక్స్పీరియన్స్ న్యూ వేలో ఇస్తూ ఉంటుంది. అందుకే న్యూయార్క్ నెవర్ స్లీప్స్ అని చెబుతూ దిస్ ఈస్ అ కీ కోర్ పార్ట్ ఆఫ్ ద న్యూ ఇయర్ అండ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అని చెప్పొచ్చు మనం.